జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే తన వీరాభిమాని అయినటువంటి నిరంజన్ను వరంగల్కి వచ్చి కలవడం, నిరంజన్తో పాటు ఒక 10 నిమిషాల పాటు కూడా ముచ్చటించిన పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇటు నిరంజన్ సంబంధించి కూడా ఎలాంటి భరోసా కల్పించారు, పవన్ కళ్యాణ్ నిరంజన్ ఏమడిగారు, పవన్ కళ్యాణ్ ఏమి ఇస్తారని హామీ ఇచ్చారు అనే విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునేందుకు మనతో పాటు మాట్లాడేందుకు కూడా అరుదైన వారితో బాధపడుతున్నటువంటి నిరంజన్ సంబంధించిన తల్లిదండ్రులు మనతో ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ ఎలాంటి భరోసా ఇచ్చారు, పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా కూడా నిన్న స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం ముఖ్యంగా ఇటు నిరంజన్ పరామర్శించేందుకు వచ్చారు. నిరంజన్తో కూడా 10 నిమిషాలతో పాటు ముచ్చటించిన పరిస్థితి. నిరంజన్ ఏమడిగిన పవన్ కళ్యాణ్ ఎలాంటి భరోసా ఇచ్చారు మీకు? నిరంజన్తో మాట్లాడడం అంటే చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అది సంతోషపడుతున్నారు. ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితిలో ఇబ్బంది పడ్డా కూడా తను వచ్చి కలిసిండు అనే హ్యాపీగా ఉన్నాడు. ఆయనకైతే ఏమైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకోవడం జరిగింది. అలానే బాబుకి అయితే ఎట్లాంటి అయితే కోరికలు ఉన్నాయో అవి బాబు రూపంలోనే తెలుసుకున్నాడు. మా మమ్మీ వాళ్ళు మొదటి నుంచి నా హెల్త్ విషయంలో ఇబ్బంది పడడము, మాకు ఇల్లు లేదు, నాకు ఒక కుక్క పిల్ల కావాలి, అలానే మా మమ్మీకి కానీ డాడీకి కానీ ఏదైనా ఒక ఉద్యోగం చూడండి అనేసి చెప్పారు. ఇంతకుముందు ఏం పని చేశారమ్మా మీరు అనేసి మమ్మల్ని అడగడం వల్ల నేను ఇట్లా వర్క్ క్యాంటీన్లో చేశానగానే మీరు క్యాంటీన్ పెట్టుకోండి, నేను మా పార్టీ తరపున మీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను, మీరు పెట్టుకోండి, నాది బాధ్యత అనేసి భరోసా ఇవ్వడం జరిగింది. అలానే మాకు ఇల్లు కూడా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కూడా స్వయంగా కూడా పవన్ కళ్యాణ్ మీ ఇంటికి రావడం, మీ కొడుకుతో మాట్లాడిన నేపథ్యంలో కూడా కొంత నిరంజన్ కూడా కొంత యాక్టివ్గా కనిపించిన పరిస్థితి ఉంది. గతంలో 2 రోజుల ముందు చూసిన వీడియోలలో కొంత బాధగా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కూడా కొంత సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ రాకను? పవన్ కళ్యాణ్ రాకతో చాలా సంతోషంగా ఉంది. బాబు అయితే చాలా హ్యాపీగా ఉంది. బాబు పవన్ కళ్యాణ్ చూసుడుతోనే అతనికి ఉన్న డిసిజన్ ప్లస్ అతనికి ఉన్న ఆరోగ్యపరం మొత్తం మర్చిపోయాడు. పవన్ కళ్యాణ్ రాకతో అతనికి ఉన్న డిసిజన్ మొత్తం మర్చిపోయి అతను హ్యాపీగా సార్తో ఒక 1 అవర్ స్పెండ్ చేసి సారును బాబు ఇద్దరే మాట్లాడుకున్నారు. బాబుతోని మంచిగా మాట్లాడి నవ్వుకుంటా అన్నీ చాలా సంతోషంగా సార్ మాట్లాడడం వల్ల బాబు ఇంకా చాలా సంతోషంగా ఉండి ఆరోగ్యపరంగా ఇప్పుడైతే కొంచెం బాగానే ఉన్నాడు. ముఖ్యంగా కూడా ఒక ప్రాణాంతకమైన వారితో కూడా నిరంజన్ బాధపడుతున్నారు. ఈ ట్రీట్మెంట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి భరోసా ఇచ్చారు? ట్రీట్మెంట్ విషయంలో సార్ వాళ్ళు ఎలాంటి భరోసా ఇచ్చారంటే ఇప్పుడు వీళ్ళకి నాయకులు వీళ్ళందరికీ కూడా వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చాడు సార్. ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఏముంది కనుక్కొని నాకు ఇంటిమేషన్ ఇవ్వండి, దానికి ఏమైనా ఉంటే చర్య మనం తీసుకుందాము, డాక్టర్ లెవెల్లో ఉన్నా కానీ దాని గురించి మనం మాట్లాడదామని చెప్పి వీళ్ళకి అప్పచెప్పారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే నిరంజన్కు సంబంధించిన సమస్య సంబంధించి కూడా ఇటు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కూడా చాలా కృషి చేశారు. ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. చెప్పండి, ఎప్పటి నుంచి నిరంజన్కు సంబంధించిన ఈ వ్యాధి మీకు తెలిసింది? ఇది యొక్క విషయాన్ని ఎట్లా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు? గత కొన్ని రోజుల క్రితం మేము ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో చూసిన వెంటనే మాకు నిజంగా వరంగల్లో ఒక బాబుకి ఇలా ఉందని తెలియగానే చలించిపోయాము. ఆ వెంటనే ఫాదర్కి వాళ్ళ ఫాదర్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చి కలిసి బాబుకున్న పరిస్థితి గురించి మేము సోషల్ మీడియా ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యే విధంగా, మా రాష్ట్ర నాయకులకు రీచ్ అయ్యే విధంగా చేశాము. దేవుడి దయ వల్ల అది కేవలం 2 రోజుల్లోనే జరిగింది. సో సార్ కూడా ఈ వీడియో చూసి బాధ అనిపించి వెంటనే ఢిల్లీలో ఉన్న సార్ కూడా వెంటనే ఢిల్లీ నుంచి వరంగల్కి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా కూడా మీరు చెప్పండి, స్వయంగా అంత చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఢిల్లీలో సమావేశాలు ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పగానే తన అభిమానికి ఈ విధమైనటువంటి సమస్య వచ్చిందని అతన్ని చూసేందుకు కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో కూడా జనసేన పార్టీ నేతలు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తున్నారు జనసేన సంబంధించిన పర్యటనను? జనసేన పార్టీకి సంబంధించిన నేతలుగా మీరు ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? మొదటిగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక మానవతావాది. తన ఎటువంటి షెడ్యూల్ ఉన్నా, ఎటువంటి బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇటువంటి ఇష్యూస్, ఒక చిన్నారికి ఇట్లా ఇబ్బంది ఉంది, అది తన అభిమానికి ఇట్లాంటి ఇబ్బంది ఉంది అని తెలియవచ్చిన వెంటనే తనకున్న షెడ్యూల్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఢిల్లీ టూర్ ఉన్నప్పుడే తెలిసింది. అది అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఇక్కడ ల్యాండ్ అయిన వెంటనే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ పెట్టింది. అది కూడా మాకు రేపు వస్తున్నంత వరకు కూడా కన్ఫర్మ్ లేదు. ఆయన విధానమైన వ్యక్తిత్వం ఎట్లాంటిదంటే ఏదైనా ఆపద ఉంది అంటే వెంటనే చలించే గుణం. అందులో భాగంగానే ఇది 2 రోజులనే షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ఒక పక్క ముఖ్యమంత్రులు కూడా కొద్ది రోజుల కింద కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ అడుగుపెట్టని వద్దంటూ కూడా మాట్లాడిన నేపథ్యం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ తన విరాభిమాన్ని చివరి కోరిక తీర్చేందుకు కూడా వరంగల్కి రావడం, ఇటు పార్టీలకు సంబంధించి కూడా ఎలాంటి మాటలు కూడా మాట్లాడకపోయిన నేపథ్యంలో కూడా అంత నిశ్శబ్దంగా మారిపోయిన పరిస్థితి. ఎట్లా చూస్తారు దీన్ని?
అది కాంగ్రెస్ ప్రభుత్వం అనబడలేదు. కొంతమంది వాళ్ళకి అవగాహన లేని మంత్రులే కావచ్చు, అటెన్షన్ కోసం వాళ్ళ మంత్రి పదవులకి కింద ఇబ్బంది అవుతుంది అని ఏదో అటెన్షన్లో ఉండాలి, మీడియా అటెన్షన్లో ఉండాలని కొంతమంది మంత్రులు అవగాహన లోపంతో మాత్రమే తెలంగాణ అడుగుపెట్టనీయం. అదంటే దానికి ఆన్సర్ ఇచ్చిండు అప్పుడే. తెలంగాణ అనే వ్యక్తి అడ్డుకునడానికి అది ఎవరి జాగిరి కాదు అనడం జరిగింది. తెలంగాణ ప్రజలం కాదు, అడ్డుకునే వాళ్ళని. నిన్న వచ్చిళ్ళు ఒక గొప్ప కార్యక్రమం, అది ఎటువంటి రాజకీయ కోణం కూడా లేదు. మాకు ఇష్యూ వచ్చింది, నా రాష్ట్ర కోర్టు కమిటీలో ఉండడం వల్ల మా మిత్రుల ద్వారా తెలుసుకున్నాం, మేము పంపించినాం. వెంటనే స్పందించండు. ఈరోజు చూసిండు, రేపు పొద్దున నేను వచ్చేస్తున్నా అన్నాడు. ఏర్పాట్లు చేసినాం. ఎటువంటి ఆర్భాటాలు కూడా ఎక్కడ రాజకీయ జెండాలు కావచ్చు, మా పార్టీ జెండాలు కావచ్చు, మేము ఎటువంటిది పెట్టుకోలేదు. మా అభిమాన నాయకుడు మా అధినేత కాబట్టి మేము దగ్గరుండి అన్నీ చేసినాం. ఎటువంటి రాజకీయ కోణం ఉండదు. అది మా సార్ విజ్ఞత, మా విజ్ఞత. ఇక వీళ్ళు అనేది వాళ్ళు రాజకీయ నిరుద్యోగులను మేము పరిగణిస్తాం, వాళ్ళని పెద్ద పట్టించుకునే అవకాశం కూడా మా దగ్గర లేదు. ముఖ్యంగా కూడా తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో వరంగల్కి వచ్చిన నేపథ్యంలో కూడా జనసేన పార్టీ నేతల్లో ఎలాంటి ఉత్సాహం పొంగుతుంది? మొదటి నుంచి కూడా మన కొండగట్టు ప్రోగ్రాం ఎప్పుడైతే జరిగిందో జనవరిలో, అప్పటి నుంచి కూడా మా పరిణామాలు చేంజ్ అయినాయి. పార్టీలో పూర్తిగా కొత్త కమిటీలు కావచ్చు, యువతకి అవకాశం, అలాంటి వాళ్ళని కూడా పెద్దపీట వేస్తూ మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నాం. రేపు 19th రోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర కార్యాలయం కావచ్చు, త్వరలో కమిటీస్ కావచ్చు, ఇటువంటి అన్ని చర్యలు జరుగుతుంది. అది మాకు ఏంటంటే ఒక మోటివ్, ఒక నూతన ఉద్దేశాన్ని ఇవ్వబోతుంది వారి నిర్ణయాలు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో జనసేన మార్కు ఒక ప్రతిష్టాత్మకంగా ఉండబోతా ఉంది. ఇది ముఖ్యంగా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇటు నిరంజన్ సంబంధించిన ట్రీట్మెంట్ విషయం కావచ్చు, నిరంజన్ కోరినటువంటి కోరికలు కూడా తీర్చేందుకు కూడా ఇటు ఒప్పుకున్నట్లు కూడా అయితే చెప్తున్నారు. ఇటు పేరెంట్స్కి సంబంధించి కూడా క్యాంటీన్తో పాటు ఇటు ఇల్లు కట్టిస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారంటూ కూడా ఇటు నిరంజన్ సంబంధించిన తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.